నమస్కారం అండి. ఎప్పుడు షార్ట్ వీడియోలో కనిపించే వ్యక్తి ఈ రోజేంటి లాంగ్ వీడియోస్ తీసాడని అనుకుంటున్నారా? అదేంటో కాదండి, మా అక్కగారు పిలిచారని ఈ రోజు నేనైతే ఒంగోలు నుండి విశాఖపట్నానికైతే వెళ్తున్నా. మరి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తే నేనెందుకు వదిలిపెడతాను? మీకోసం ఈ లొకేషన్స్ అన్ని షూట్ చేస్తూ ఉండగా నాకైతే ఈ టెంపుల్ అయితే కనిపించింది. అలా మార్గ మధ్యంలో ఇంకా మంచి మంచి లొకేషన్స్ చూస్తూ ఉండగానే లైట్ ఫెయిల్యూర్ అయిపోయిందండి. కానీ నేను పట్టు వదలని విక్రమార్కుళ్ళ వీడియో తీస్తూనే ఉన్నా. ఎట్టకేలకు ఒంగోలు బస్ స్టాండ్ కైతే చేరుకున్నా. ఒక పక్క బస్సులో సినిమాలు చూస్తూ అలాగే నచ్చిన లొకేషన్స్ అన్ని వీడియో తీస్తూ ఉండగా చిలకలూరిపేట అయితే వచ్చిందండి. అక్కడ నేనైతే రోడ్లు ఎంత క్లీన్ గా ఉన్నాయో అవన్నీ గమనిస్తూ ఉండగానే మాకు ఇక్కడ హాల్టింగ్ అయితే ఇచ్చారండి. ఇది వరకు నేను ఎప్పుడు కూడా ప్రయాణం చేసేది రైలు మార్గంలోనే, కాకపోతే ఈసారి బస్సు ప్రయాణం చేయాలని నాకు అనిపించగానే నేనైతే బస్సు ప్రయాణం అయితే పూనుకున్నానండి. మాటల్లో మర్చిపోయా. ఆ ప్రయాణం చేస్తూ ఉండగా నేనైతే విజయవాడకైతే రీచ్ అయిపోయా. విజయవాడ అవుట్ మొత్తం చూపిద్దాం అనుకుంటే ఇక్కడ బస్సులు వచ్చి చాలా ఇబ్బంది పెట్టాయండి. వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. ఇంతలో బస్సు అక్కడ ఆగిన తర్వాత అందరూ తినడానికైతే దిగేశారండి. నాకైతే మా అమ్మగారు పెట్టిన పెరుగన్నం అయితే గుర్తొచ్చి వాళ్ళందరూ బయట తింటున్నారని నేనైతే బస్సులోనే కూర్చుని ఒక పట్టు పట్టేశానండోయ్. ఇంతలో డ్రైవర్ గారు వచ్చి మనకి అందరూ సీట్లలో ఉన్నారా లేదని క్రాస్ చెక్ అయితే చేసుకున్నారండి. దాంట్లో ఒక అతను మిస్ అయ్యారని బస్ అయితే చాలా వరకు ఆపేయడం అయితే జరిగిందండి. ఒక పక్క ట్రాఫిక్ జాము, దాంతో పాటు ఇంకా లేటు, అతగాడేమో రాలేదు. ఏం చేద్దాం? నాకైతే విసుగొత్తి అయ్యో ఇలా నేనెందుకు ఇందులో ఇరుక్కుపోయానా అని అనుకున్నానండి. అలా అనుకోవడమే తడవు బస్సు అయితే కదిలిపోయిందండి. బస్సు కదలగానే విజయవాడలో ట్రాఫిక్ అయితే అంత ఇంత కాదండి. ఆ ట్రాఫిక్ చూశాక నాకొకప్పటి వైజాగ్ సిటీలో ట్రాఫిక్ అయితే గుర్తొచ్చిందండి. కాకపోతే ఇది దానికన్నా ఎక్కువగానే ఉందండోయ్. ఎట్టకేలకు అటు ఇటు అవస్థలు పడుతూ మేమైతే నెమ్మదిగా రోడ్డెక్కేశామండి. ఇంకేముంది, ఇక మొదలు నాకు నచ్చినవన్నీ వీడియోల రూపంలో షూట్ చేస్తూనే ఉన్నానండి. ఎక్కడెక్కడ లైట్స్ బాగా కనిపిస్తున్నాయో అక్కడైతే వీడియోలు తీస్తూ ఈ విజయవాడ అందాలనైతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేశానండి. నాకైతే ట్రైన్ జర్నీ కన్నా బస్ జర్నీ చాలా బాగా అనిపించిందండి. కాకపోతే ట్రైన్ జర్నీలో ఎప్పుడు స్టేషన్స్ చూస్తాం, కానీ బస్ జర్నీలో విజయవాడ అందాలన్నీ నాకు బాగా కనిపించాయండి. ఎట్టకేలకు ఈ విజయవాడలో గ్రీనరీ మాత్రం చాలా అప్డేట్ చేశారండి. అప్డేట్ చేసిన గ్రీనరీని చూస్తూ ఉంటే నాకైతే చాలా ఆహ్లాదంగా అనిపించింది. విజయవాడలో ఆ గ్రీనరీ చూస్తూ ఉండగా నాకైతే ఒక పక్క కునుకు పట్టేసిందండి. కునుకు పట్టి మళ్ళీ తెల్లవారి చూసేటప్పటికి వైజాగ్ లో ఉన్నానండి. నునివెచ్చని సూర్యకిరణాలు, అలాగే మంచు తుంపరలతో, జాగింగ్ శబ్దాలతో, అలాగే చిన్న చిన్న బళ్ళు వెహికల్లు అటు ఇటు తిరుగుతూ వైజాగ్ రోడ్లు అయితే మమ్మల్ని స్వాగతం పలికాయండోయ్. ఆ అందాలన్నీ చూస్తూ హఠాత్తుగా నేను వచ్చిన పనినైతే మర్చిపోయి నేను వీడియోనైతే తీయడం మళ్ళీ మొదలు పెట్టానండి. అవన్నీ చూస్తూ ఉండగా నేనేమో బస్ స్టాప్ మిస్ అయిపోయానేమో అని భయపడ్డానండి. అక్కడికి వచ్చి చూస్తే మా బావగారు అయితే నన్ను పికప్ చేసుకోవడానికైతే రెడీగా ఉన్నారండి. ఎట్టకేలకు మా బావగారు నన్ను అయితే ఇంటికి తీసుకు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్ళాక అక్కడ ఏం జరిగిందనేది తర్వాత వీడియోలో చెప్తాను. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.